రమా సరిపోద్దమ్మా. సరిపోద్దా? చాలు నాకు. అది నువ్వు ఉంచుకో నాకు బాక్స్లో. ఇది కూడా వేసేనా? ఇది కూడా వేసేనా? వద్దు చాలు, నా ఒక్కదాన్ని సరిపోద్దా. పిల్లలు యాప్లీ ఫోను పెట్టుకుంటుంది అన్నమాట. సరిపోద్ది కదా ఇది? సరిపోద్దమ్మా, చాలు. పోతే ఫోన్ చేసిందండి మా లైన్లో నేను అమ్మాయి, రమా అని అమ్మాయి. కింద కనబడుతున్నా. పట్టుకో, కింద పట్టుకో. చెయ్యి పండుతుంది. ఏం వేసావు? చింతపండు పెరిగేసాను. చింతపండు పెరుగా నైట్తో ఉందండి. ఇలా కనిపించిందండి అమ్మాయి. బాగుంది, బాగా పండుతుంది. ఇలాగంటే పండేస్తుంది. చూసారా మెసేజ్ పెట్టింది నాకు. గోరింటాకు అంత అభిమానులు ఉన్నారండి. ఏటనుకుంటున్నారు? చాలే బాగుతున్నా. ఇది నీ చేతి అందించి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే గోరింటాకు అయితే పెట్టించుకున్నానండి. పావు గంట కూడా ఉంచలేదండి. నేను పెట్టే ఒక టైం మా వారు భోజనం పెట్టమన్నారు. వెంటనే తీసాను. అయినా సరే పండేసిందండి. చూడండి, పర్వాలేదు కదండి. ఆషాఢం గోరింటాకండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చేసుకోలేదు, చేసుకోకుంటే చూస్తున్నారు. చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ముందు రోజు నైటు ఆ గోరింటాకు పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇవేం తీసుకెళ్తున్నానంటే మా ఎదురింటి అమ్మాయి, మా అమ్మాయి అన్నానుగా కొన్ని మొక్కలు కావాలన్నది. ఆ మొక్కలు పట్టుకొని ఫోన్ చేసింది. మొక్కలు పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వీడియో నడుస్తే చూడండి, బాగుంటుంది. రమా, నా గోరింటాకు ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అమ్మా. అలాగే అయితే ఎదురింటి అమ్మాయి ఇంటికి వెళ్తున్నానండి ఇప్పుడు. అదిగోండి పట్టుకొని, మొక్కలన్నీ పట్టుకొని. నెక్స్ట్ ఏంటంటే మేము బయటికి షాపింగ్ అంటే చీరలు కాదండి, ఇంటికి తగిన పప్పులు ఉప్పులు కావు, సామాన్లు కొన్ని ఐటమ్స్ కావాలండి. ఇద్దరమే వెళ్తున్నాము. అయితే ఆ అమ్మాయి పాత సామాన్లు ఉన్నాయండి, స్టీల్వి చిల్లరవి, మారుస్తాము. దానికోసం వెళ్తున్నాము. చూడండి, బాగుంది. వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. వాళ్ళ ఇంట్లో కొద్దిగా వీడియో తీసాను. లాస్ట్ వరకు చూడండి, బాగుంది. ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తానండి. మా పిల్లల దగ్గరికి ఎందుకు దూరంగా ఉన్నారు, ఎందుకు వెళ్ళట్లేదని చెప్తాను. ఓకేనా? అలాగే నేను ఏం వంట చేశాను, ఏం కూర చేశాను, వచ్చాక షాపింగ్ దగ్గర నుంచి 10 గంటలకు బయలుదేరుతున్నామండి. 10 గంటల నుంచి అక్కడ నుంచి వచ్చాక 12 అయిపోయింది. వచ్చాక వంట చేశాను. అన్నీ బాగుంటాయి, చూడండి. అయితే మా అబ్బాయి దగ్గరికి నేను ఇదివరకు అంత దూరమైనా వెళ్ళేదాన్ని అండి. ఇప్పుడు 2 రోజులు ట్రైన్లో ప్రయాణం అండి. ఇటు నుంచి 2 రోజులు, అటు నుంచి 2 రోజులు ప్రయాణం అండి. అయితే నేను ఎందుకు అనేది చెప్తానండి. ఇదిగోండి, ఇది చూపిస్తున్నాను. ఇది 250 రూపాయలు అటండి. బాగుంది కదండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిందండి మా ఎదురింటి అమ్మాయి. చాలా బాగుందండి. క్వాలిటీ ప్రకారం అయితే మనంత ఎత్తు, మనం ఎంత 5 అడుగులు ఉందండి ఈ స్టాండ్. చాలా బాగా నాకు నచ్చిందండి. అంటే మీరు వీడియో తీసుకోండి, అమ్మాయి వంట చేసుకుంటుంది. మీరు వీడియో తీసుకోండి. బయటికి 10 గంటలకు వెళ్తామండి. వెళ్ళి సామాన్లు అమ్మాయి ఉన్నాయి, మారుస్తాం. అవి చూడండి. నేను అటు నుంచి వచ్చాక ఇంట్లో వంట చేస్తానండి, అది చూడండి. లాస్ట్లో సామాన్లు కూడా చూపిస్తాము. ఆ తర్వాత ఏంటంటే కొంచెం అన్నీ ఉంటాయండి. ఇక్కడ గోరింటాకు చూపిస్తున్నాను చూడండి. మా ఎదురింటి అమ్మాయి బొమ్మ ఉందండి. బొమ్మ కూడా మీకు చూపిస్తున్నాను నాకు చేతని. గోరింటాకు కూడా చాలా బాగా పండిందండి. కాకపోతే పావు గంటే ఉంచానండి. బొమ్మ బాగుంది కదా, అందుకే తీసాను. అయితే మా అబ్బాయి దగ్గరికి ఒకవైపు ట్రైన్లో 2 రోజులు ప్రయాణం అండి. అటువైపు 2 రోజులు, ఇటువైపు 2, ఎన్ని రోజులనే వెళ్ళొచ్చండి. కాకపోతే నాకు ఈ అమ్మాయి నేను అగోండి వెళ్తాను షాపింగ్కి. కాకపోతే మా వారికి బాగోదు కదండి, అని వంట చేయడానికి, టీ ఇవ్వడానికి, అన్నిటికీ ఎవరు లేక వెళ్ళట్లేదు. యాప్లకి జడలేయడము అన్నీ ఇదనే వెళ్ళట్లేదండి. అదే ఇదివరకు దగ్గర ఉండేవాడు, తెల్లారెళ్ళి రాత్రికి వచ్చేసేదాన్ని. ఇప్పుడు దూరం అయిందండి. ఇప్పుడు చూడండి, స్టీల్ సామాన్ షాప్కి క్యారెట్ ఇచ్చాను అనుకుంటున్నానండి. నేను వెళ్తానండి, ఎప్పుడైనా వెళ్తాను. మా అబ్బాయి దగ్గరికి వెళ్ళకుండా అయితే ఉండను, వెళ్తాను. కొంచెం మా వారు కొంచెం తేలుకున్నాక నేను వెళ్తాను. ఇప్పుడు మేము స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళామండి. అమ్మాయివి పాత సామాన్లు ఉన్నాయండి. ఆ పాత సామాన్లు ఇచ్చేసి ఇత్తడి సామాను, స్టీల్ సామాన్లు తీసుకుంటుంది మా ఎదురింటి అమ్మాయి. ఏనికైనా నాకు తోడు తీసుకెళ్తుందండి, తప్పు మాట. అన్నిటికీ మేమిద్దరమే కలిసి వెళ్తామండి. కొద్దిగా మీ స్టీల్ సామాన్లు ఈ షాప్ మాకు తెలిసిన వాళ్ళదండి. షాపు అతను ఎప్పుడు వచ్చి అంటాడు, వీడియో తీసుకోండి మేడం గారు అంటాడు. అతను చాలా మంచి అతనండి. కొద్దిగా అన్నీ చూపిస్తాను చూడండి. ఏం తీసుకున్నాం ఏంటి అనేది కూడా ఇంటికి వెళ్ళాక కూడా మీకు చూపిస్తాను. తర్వాత మన వీడియోలో వంట కూడా ఉందండి, నేను ఏం వండుతున్నాను. అయితే ఇంటికి ఇవన్నీ అయిపోయాక 12 గంటలకు వస్తానండి. వచ్చాక కాయగూరలు లేట్ లేకపోతే మా ఇంటి దగ్గర బండి వచ్చిందండి. ఆ బండి దగ్గర కాయగూరలు కూడా తీసుకుంటానండి.
ఆ కాయగూరలు ఏం తీసుకుంటున్నాను, ఏం కూర వండుతున్నాను అన్నీ చూపిస్తానండి. మాలతి ఆంటీకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలతి ఆంటీ సపోర్ట్ కూడా ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. 3 సంవత్సరాల నుంచి వీడియోలు తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇదివరకు అడిగేదాన్ని పెద్దగాను, కానీ ఇప్పుడు అడుగుతుంది మాలతి ఆంటీ. మీకు అడగకపోతే ఎవరికి అడుగుతారు చెప్పండి? మీ అందరు నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి మీకే అడుగుతున్నాను. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగేనా యూట్యూబ్ అతను సపోర్ట్ ఇవ్వాలా, మీ సపోర్ట్ కూడా నాకు ఎక్కువ ఉండాలి. ఓకేనా? వీడియో నడుస్తుంది, నేను ఏదో మాట్లాడేస్తున్నాను. చూడండి, సామాన్లన్నీ చూడండి, కొద్ది చూపిస్తున్నాను. ఆ అమ్మాయి ఏం తీసుకుంది అయితే ఒకటి సామాన్లకు కూడా నాకు సెలక్షనే అంటదండి. తప్పు మాట. ప్రతిదీ కూడాను ఆంటీ గారు మీకు నచ్చింది తీయండి, ఇది బాగుంటుంది కదా, ఇది బాగుంటుంది కదా అన్నీ చెప్తున్నాగోండి. పాత సామాన్లు అండి. కాకపోతే అన్ని పాత సామాన్లు 1000 రూపాయలకి వచ్చేయండి. కొత్త సామాన్లు తీసాము, అవి ఏటేటి తీసాము ఏంటనేది మీకు ఇంటికి వెళ్ళాక నేను క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా? వీడియో నడుస్తుందండి, కొద్ది సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మా అమ్మాయిలు కూడా ఇందాలు చూస్తారు, వదినలు చూస్తారు, అత్తలు చూస్తారు, ఆడపడుచులు చూస్తారు, నా అక్క చెల్లెలు చూస్తారు. అందరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలి. ఓకేనా? చూడండి, వీడియో బాగుంటుందండి. మన వీడియోలు అన్నీ కూడాను. తర్వాత ఏదో ఐపీ అటు ఉందటండి, లైక్ చేసేస్తారా? లైక్ పక్కన ఐపీ ఉంటుందట, ఐపీ ఇవ్వండి. ఇంటికి వచ్చేసాను, వీడియో నడుస్తాను. చూడండి ఏమేమి సామాన్లు తీసుకున్నాం. ఇదిగోండి, ఇదొకటి. అంటే ఆ సామాన్లు ఇచ్చి 2000 రూపాయలు ఇచ్చామండి. అమ్మాయి ఇచ్చింది 2000 రూపాయలు. అంటే ఆ సామాన్లు 1000 రూపాయలకు కట్టాడు షాప్ అతను. బియ్యం డబ్బా, కొంచెం చిన్న సామాన్లు, పాతవి కళాయిలు, తర్వాత ఇడ్లీ, ఏవో కొంచెం అంటే కొంచెం కావండి, బరువైన సామాన్లు అవి కూడా. ఇదిగోండి కళాయి, చాలా బాగుందండి. ఇది ఎంత అంటే 800 ఎంత పడ్డదండి. అస్సలండి ఎంత బరువుగుందో అండి, నిజంగా చెప్పాలా, చాలా బరువుగుందండి. మోతుంది, చాలా బాగుందండి. సామాన్లన్నీ కూడా అండి మంచి క్వాలిటీ అయిన సామాన్లు అండి అమ్మాయి తీసుకుంది. నిజంగా నేను ఎత్తలేకపోయానండి, అంత బరువుగా ఉన్నాయండి. చిన్న బోడి గిన్నె ఒకటండి, ఆ గిన్నెలో ఉన్న ఏవైనా పోపోయినా ఏదైనా చూడండి, అది కూడా చాలా, అది కూడా 2 కేజీలు బరువు ఉందండి. అంత బాగుందండి. సామాన్ మాత్రం హైలైట్ అండి. నేను ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలనే, మా ఇంటి సామాన్లు కొనాలని, ఆ అమ్మాయి ఇంటి సామాన్లు కొనాలి, మా ఇంటి దగ్గరేనండి ఆ షాపు. అదిగోండి కళాయి ఒకటి, ఆ చిన్న బోడి గిన్నె ఒకటి, అది చూడండి ఒకసారి నేను తీసుకున్నాను పాయసం, ఇంకా నెత్తడి గిన్నె అలాంటిది ఆ అమ్మాయి కూడా తీసుకుందండి. చూడండి, ఇది మరీ బాగుందండి. ఏవైనా దొండకాయ అయినా ఏవైనా ఫ్రై చేసుకోవచ్చండి. కాకరకాయని, బంగాళదుంపలైనా ఫ్రైకి. అది ఎత్తలేకపోయానండి. ఒక చేయితో వీడియో తీస్తున్నాను, అమ్మాయి వంట చేస్తుంది కదా, నేను ఒక చేయితో వీడియో. కాడ బాగుందండి, కాడే లావుగా ఉందండి. నిజంగానే ఆ షాప్లో అతను మాత్రం నిజంగానే గ్రేటేనండి. సామాన్లు బాగుంటే మనం ఎవరు వెళ్ళినా సరే, మా ఇంటి దగ్గరలోనేనండి, ఎంతో దూరం లేదు, ఆ మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మూతలు అన్నిటికీ మూతలు ఇచ్చారండి. కాకపోతే లేట్ అయిపోయింది వీడియో, ఏమనుకోకండి. ఎడిటింగ్ ఒక రోజు అయ్యిందండి. వాయిస్ ఇప్పుడు ఇస్తున్నాను, రేపు మీకు వస్తుందండి. ఇవాళ ఇస్తున్నాను, రేపు గ్యారెంటీ, రేపు శుక్రవారం అండి, శుక్రవారం వస్తుందండి. శనివారం తీసిన వీడియో ఎన్ని రోజులు అయింది చూడండి. మా ఇంటి దగ్గర బండి వచ్చిందండి, కాయగూరల బండి. అయితే ఏం వండుదాం, శనివారం కదండి, ఏం వండుదాం అని చూస్తున్నానండి, ఏం తీసుకుందామని. ముందు కాలీఫ్లవర్ చూశానండి, అది కొద్దిగా నల్లగా ఉందండి, నాకు నచ్చలేదండి. ఆ సేమ్ దుంపలు తీసుకుందాం అనుకున్నాను, మా ఆయన సేమ్ దుంపలా అంటారనేసి. సరే ఇవన్నీ ఎందుకు కానీ, ములక్కాడలు, టమాటా, 1/2 కేజీ టమాటాలండి 15 రూపాయలు, 30 రూపాయలు కేజీ చెప్పాడు, 15 రూపాయలు. ములక్కాడ ఒక్కొక్కటి 10 రూపాయలండి. కానీ కాయ మాత్రం భలేగా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. ఏ ఊరు కాయలో కానీ కూరండి. మీరు చూడండి, మాలతి ఆంటీ ఇంత కమ్మగా చేశారా అని మీరు అంటారండి. టమాటా పళ్ళు వేసుకున్నానండి, ములక్కాయ. ఇదేంటంటే ఇదండి జీలకర్ర, అల్లం, ఎల్లుల్లిపాయలు, నీరుల్లిపాయలు, నెక్స్ట్ ఏంటంటే గసగసాలు వేసానండి, మిక్సీ చేసుకున్నానండి. ఆ మిక్సీ చేసుకొని ఆ ఆయిల్లో చక్కగా వేపుకున్నాక కొద్దిగా సాల్టు, కొద్దిగా ఉప్పు ఇది వేసుకున్నానండి, పసుపు వేసుకున్నాక ఏగింది కదండి. ఏగాక ఏం చేశానంటే టమాటా ముక్కలు వేసుకున్నాను. ఈ ములక్కాడ ఉన్నాయి కదండి, ఈ ములక్కాడలు ఏం చేశానంటే కొంచెం మనం గోరొచ్చ పొంగింది కదండి, ఉడకబెట్టానండి. ఎందుకు ఉడకబెట్టానంటే కొంచెం ఉడకబెట్టి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి.
అందుకని కొంచెం ఎక్కువ కాదు, కొంచెం ఉడకబెట్టానండి. ఇది మగ్గిపోయింది కదా, మగ్గిపోయేటప్పుడు కరివేపాకు వేసుకున్నానండి. కాకపోతే ఒక్కటి మిస్ అయిపోయినాయి ఏమనుకోకండి. కరెంటు పోయిందండి. కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకునేటప్పుడు కారం వేసానండి. అందులో కరెంటు పోయిందండి. వీడియో తీయలేపని కూర మగ్గిపోతుందని ములక్కాడలు వేసేటప్పుడు కరెంట్ వచ్చిందండి. సారీ అండి. ఏటేటి వేసానంటే జీలకర్ర, ధనియాల పొడి, కొద్ది సాల్టు, కొద్ది కారం, కొద్ది పసుపు కొండ వేసుకున్నానండి. మీరు అదే వేసుకోండి. చూడండి లాస్ట్ కూర చూస్తే బుర్ర పాడైపోద్దండి. అంత బాగుందండి, అంత కమ్మగా వచ్చిందండి. నిజంగా అండి మటన్, చికెన్ కూడా చాలదండి, అంత కమ్మగా వచ్చిందండి. నిజంగానండి నాకు బుర్ర పాడైపోయిందండి. మరి మీకు పాడైపోద్ది. లాస్ట్కి చూడండి ఉప్పు చాలలేదండి, కొద్ది సాల్ట్ వేసుకున్నానండి. టేస్ట్ అయితే చూడాలి కదండి, మరి చూసేసండి మాలతి ఆంటీ. కొద్దిగా ఉప్పు చాలేదు. టమాటాలు వేసానండి. అరకే టమాటాలకి పావుకే టమాటాలు కట్ చేసి పావుకే ఉంచేసానండి. 2 ములక్కాడలు మాత్రం వేసుకున్నానండి. మీరు ఇలా చేసుకోండి గ్రేవీ కర్రీ. అదే దీనికి హైలైట్ ఏంటంటే గసగసాలండి. గసగసాలు మీరు మిక్సీ చేసుకునే, నూరుకొని వేసుకునే, రుబ్బుకొని వేసుకునే, అస్సలు నిజంగా అండి వట్ల మాదిరిగా స్టార్ వట్లు ఉంటుంది చూడండి, అంత బాగుందండి. చూడండి, చూశారు కదా, అగో చూడండి స్టార్ వట్టల్లో వచ్చినట్టుగా వచ్చిందండి. ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడండి ఎంత కమ్మగా ఉందో తెలుసండి. గుంటూరు కూర అంటారు చూడండి, అలాగ వచ్చిందండి. అంత కమ్మగా చూడండి. ముద్దకూర అండి, గసగసాలు, ములక్కాడ, టమాటా ముద్దకూర అండి. తినండి ఒక్కసారి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకొని తినండి అమ్మాయిలు. మీరు అదే మా అక్క చెల్లెళ్ళు, మా వదినలు అందరికీ చెప్తున్నానండి. ఎమ్మి ఎమ్మి అండి కూర, చాలా బాగుందండి, చాలా టేస్ట్గా వచ్చిందండి. అంత బాగుందంటే మరి నేను చెప్పలేనండి, అంత బాగుందండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఇది శనివారం నాడు వీడియో అండి. రేపటికి శనివారం కదా, రేపు ఇవాళ శుక్రవారం వదులుతున్నానండి. రేపటికి వారం రోజులు ఎడిటింగ్ చేయలేకపోయానండి. ఎందుకంటే యాప్లకి బాగోలేదండి, హాస్పిటల్కి తిప్పుతున్నాం. అలాగే నాకు ఒంట్లో బాగోలేదు, మా వారికి ఒంట్లో బాగోలేదండి. అందుకే లేట్ అయింది వీడియో. ఏమీ అనుకోకండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. లైక్ ఇవ్వండి. ఆప్షన్ ఏదో ఉందట కదండి, ఆ ఆప్షన్ కూడా మీరు ఇవ్వండి. మనకు మంచి వీడియోతో వస్తానండి. వంట అయిన తర్వాత ములక్కాడ అన్నీ కట్ చేసాం కదండి, ఉల్లిపాయలు, ఆ చెత్త అంతా తీసుకెళ్ళి మన కంపోర్ట్కి మొక్కల్లో వేసానండి. మనకు మంచి వీడియోతో వస్తానండి. అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్ అండి.